రైటిక ఆంధ్రప్రదేశ్ను మోంతా తుఫాన్ వణికిస్తోంది. పశ్చిమ మధ్య నైరుతి బంగాళాఖాతంలో ఉన్న తుఫాన్ గంటకు 15 కిలోమీటర్ల వేగంతో ఉత్తర వాయువ్య దిశగా కదులుతోంది. ప్రస్తుతం కాకినాడకు దాదాపు 360 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. కాకినాడ దగ్గర ఇవాళ సాయంత్రం లేదా రాత్రి సమయంలో తీవ్ర తుఫాన్గా మారి తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలుపుతున్నారు. ఆ సమయంలో దాదాపు గంటకు 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని అంచనా వేస్తున్నారు. తుఫాన్ ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా కాకినాడ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో కాకినాడ జిల్లాలో స్కూళ్లు, కాలేజీలకు కలెక్టర్ సెలవు ప్రకటించారు. ఈ నెల 31 వరకు జిల్లాలోని అన్ని విద్యాసంస్థలను మూసివేయాలని ఆదేశించారు. తుఫాన్ ప్రభావం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఈ రోజు, రేపు విద్యాసంస్థలకు అధికారులు సెలవులు ప్రకటించారు. తుఫాన్ ఎఫెక్ట్ కి సంబంధించిన ఓవరాల్ డీటెయిల్స్ ని కాకినాడ నుంచి ఉప్పాడ బీచ్ వద్ద మా ప్రతినిధి రాజేష్ మనకి అందుబాటులో ఉన్నారు. రాజేష్, మనం చూస్తున్న మోంతా తుఫాన్ ఎఫెక్ట్ ఇటు కాకినాడ జిల్లాకి కూడా వ్యాపించినట్టు తెలుస్తుంది. ప్రజెంట్ అసలు దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి, అలాగే బీచ్ వద్ద పరిస్థితి ఎలా ఉంది రాజేష్? ప్రస్తుతం ఉప్పాడ బీచ్ వద్ద పరిస్థితి కొంత ఆందోళనకరంగానే ఉంది. ఎందుకంటే అలలు ఎగసి పడుతున్న నేపథ్యంలో వాటర్ అంతా కూడా ఉప్పాడ బీచ్ రోడ్ అంతా కూడా ముంచెత్తినటువంటి పరిస్థితి, రోడ్డు కూడా కోతకు గురైంది. ప్రస్తుతం తాజాగా డిజాస్టర్ మేనేజ్మెంట్ ఇచ్చినటువంటి హెల్త్ బులెటిన్, వెదర్ బులెటిన్కి సంబంధించి ప్రస్తుతం మచిలీపట్నానికి మోంతా తుఫాను 120 కిలోమీటర్ల దూరంలోను, కాకినాడకి 200 కిలోమీటర్ల దూరంలోను, విశాఖపట్నానికి 290 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. దాదాపు 15 కిలోమీటర్ల వేగంతో ఉత్తర వాయువ్య దిశగా ఈ మోంతా తుఫాను ప్రయాణిస్తుంది. ప్రస్తుతం దీని ప్రభావంతో మొత్తం కోస్టల్ అటు నెల్లూరు జిల్లా దగ్గర నుంచి ఇటు శ్రీకాకుళం జిల్లా వరకు భారీ వర్షాలు పడుతున్నాయి, బలమైన ఈదురుగాలు వేస్తున్నాయి. ప్రస్తుతం నేను కాకినాడ సమీపంలోని ఉప్పాడ బీచ్ వద్ద ఉన్న ఒకసారి ఇక్కడ బీచ్ వద్ద ఎలాంటి ఉధృతి వాతావరణం ఉందో మనకి కనబడుతుంది. ఏ విధమైన కోతకి గురవుతుందో మనం చూడొచ్చు. దాదాపు 90 నుంచి 100 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తున్న నేపథ్యంలో ఇక్కడ దాదాపు రోడ్డు అంతా కూడా ఏ విధంగా మొత్తం కూడా కోతకు గురైందో మనకి స్పష్టంగా విజువల్స్లో కనబడుతుంది. ఇక్కడ మనకి కనబడుతున్నటువంటి ఇది ఒక 2 ఏళ్ల ముందు ఒక 1/2 కిలోమీటర్ లోపలికి రోడ్డు ఉండేది. సముద్రం లోపలికి ప్రాంతానంతా కోత కోసి లోపలికి చొచ్చుకుని వస్తున్నటువంటి పరిస్థితి. ఒకసారి ఇటువైపు వస్తే ఇక్కడ కూడా అదే విధమైన పరిస్థితి ఉప్పాడలో కనబడుతుంది. ఒకప్పుడు ఉప్పాడ దాదాపు 3-4 కిలోమీటర్ల లోపల సముద్రంలో ఉండేది, కానీ ఇప్పుడు ఈ అలల తాకిడి సముద్రం పోటుకి మొత్తం కూడా కనుమరుగవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఒకసారి విజువల్స్లో మీరు చూస్తే నిన్న రాత్రి ఇక్కడ సముద్రం అక్కడ వరకు ఉండేది, కానీ ఈ తుఫాన్ ఎఫెక్ట్ కారణంగా మొత్తం ఈ అలల కారణంగా లోపలికి చొచ్చుకు రావడం కారణంగా ఇళ్ళన్నీ కూడా ఇక్కడ నేలమయమైనటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం. ఇవన్నీ కూడా నిన్న బాగానే ఉన్నాయి. ఆ కొబ్బరి చెట్టు కూడా అక్కడ నిన్న ఉంది, కానీ ఇప్పుడు ఈ తుఫాను కారణంగా కోతకు గురయ్యి ఇళ్ళన్నీ కూడా కనుమరుగవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతానికి మోంతా ఎఫెక్ట్ కాకినాడ, మచిలీపట్నానికి చాలా ఎక్కువ స్థాయి నేపథ్యంలో దానికి అనుగుణంగా చర్యలు తీసుకున్నారు. కాకినాడ, మచిలీపట్నం మధ్యలో కోనసీమ ప్రాంతాల్లో ప్రస్తుతం ఈ మోంతా తీరం దాటే అవకాశం ఉందని తెలుస్తుంది. దీని ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు చెప్తున్నారు. ఇప్పటికే మొత్తం కాకినాడ కోస్టల్ ప్రాంతం అంతా కూడా వర్షాలు కురుస్తున్నాయి, బలమైన ఈదురుగాలు వీస్తున్న నేపథ్యంలో దీని తీవ్రత మరికొద్ది గంటల్లో పెరిగే అవకాశం ఉంది. సాయంత్రం 7-8 గంటలకి తీరాన్ని తాకి అర్ధరాత్రి సమయంలో ఈ మోంతా తుఫాను కాకినాడ, మచిలీపట్నం మధ్య తీరం దాటబోతున్న నేపథ్యంలో దానికి అనుగుణంగా చర్యలు తీసుకున్నారు. ప్రస్తుతానికైతే కాకినాడ తీరంతో పాటు ఈ ఉప్పాడ బీచ్ ప్రాంతాల్లో ఒక ఆందోళనకర వాతావరణం కనబడుతుంది. అయితే రాజేష్, ఇప్పటికే చూసుకుంటే దీని ఎఫెక్ట్ సాయంత్రం దాటిన తర్వాత ఇంకా ఎక్కువగా ఉన్నట్లుగా కూడా అధికారులు చెప్తున్నారు. కాబట్టి ఇటు ఆ ఉప్పాడ బీచ్ ప్రాంతానికి సంబంధించిన ఎవరైతే నివాసాలు ఉన్నాయో వాళ్ళకి ఎటువంటి జాగ్రత్తలు జారీ చేశారు, అక్కడున్న ప్రజలు ఏం చెప్తున్నారు?
ఎస్ ఖచ్చితంగా అంటే ఇది తీరాన్ని తాకే క్రమంలో కానీ తీరం దాటే క్రమంలో కానీ చాలా ఉధృతంగా ఉంటుంది. దీని ప్రభావం ఒక ప్రచండాన్ని సృష్టిస్తుందని కూడా అధికారులు చెబుతున్నారు. ఎందుకంటే గతంలో వచ్చినటువంటి తుఫాన్లకి ఇప్పుడు వస్తున్నటువంటి మోంతా తుఫానికి చాలా తేడా ఉంది. చాలా బలమైన తుఫాన్ ఇది, చాలా ప్రభావం చూపుతుందని అధికారులు మొదటి నుంచి చెబుతున్నారు. అదేవిధంగా దీని ప్రభావం మనకి కనబడుతుంది. సాయంత్రానికి తీరం దాటే క్రమంలో, తీరాన్ని తాకిన క్రమంలో దీని ఉధృతి ఎక్కువ ఉంటుందని చెప్తున్నారు. అప్పటి నుండి దాదాపు 3-4 గంటల పాటు ఈ ఉధృతి ఎక్కువగా ఉండే అవకాశం అయితే కనబడుతుంది. ప్రస్తుతానికి ఇదంతా కూడా సముద్రం అంతా కూడా ఉప్పాడలో కోతకు గురైనటువంటి సిచ్యువేషన్ అయితే కనబడుతుంది. ఇంకా మొత్తం అటు లోపలంతా కూడా కోతకు గురవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇంకా తీవ్రత పెరిగి సాయంత్రం ఇంకా బలమైన గాళ్ళు, సముద్ర అలలు పెరిగే అవకాశం ఉంది కాబట్టి ఇంకా ఉధృతి పెరిగే అవకాశం ఉందని చెప్తున్నారు. ఉప్పాడ ప్రజలు మాత్రం కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే మా గ్రామం ఏమైపోతుందని ఒక భయాందోళన వాళ్ళు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం వర్షం కూడా స్టార్ట్ అయింది. ప్రస్తుతానికి వర్షం కూడా స్టార్ట్ అయిన నేపథ్యంలో ఇంకా ప్రవాహం కొనసాగే అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే ఉప్పాడ తీర ప్రాంతం అంతా కూడా అలజడి నెలకొందని చెప్పాలి. అయితే రాజేష్, అంటే తుఫాన్ ఎఫెక్ట్కి సంబంధించి ఇటు అధికారులు కూడా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటూ ఉన్నారు. అంటే ఇవాళ రేపు అంటే 2-3 రోజుల పాటు ఎక్కడైతే ఎక్కువగా ఎఫెక్ట్ ఉన్నాయో ఆ ఏరియాస్ కూడా స్కూళ్ళకి సెలవులు ప్రకటించారు. సో ఇంకా ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటుంది? ఇటు అధికారులు దీనికి సంబంధించి ఎంత మేర పనులు చేస్తున్నారనుకోవచ్చు? అంటే మోంతా తుఫాన్ ఎఫెక్ట్ని ప్రభుత్వం కానీ వాతావరణ శాఖ అధికారులు ముందుగానే గుర్తించారు. దానిలో భాగంగానే స్కూల్స్కి, కాలేజెస్ సెలవులతో పాటు పబ్లిక్ని రోడ్డు మీదకి రావద్దని చెప్తున్నారు. ఎందుకంటే ఈరోజు ఉదయం నుంచే దీని ప్రభావం ఉంటుందని చెప్పారు కాబట్టి దానికి అనుగుణంగా ప్రజల్ని అలర్ట్ చేయడంలో ప్రభుత్వం సక్సెస్ అయిందని చెప్పాలి. ఎక్కడికక్కడ ఆంక్షలు పెట్టి ఎవరు ప్రజలు రోడ్డు మీదకి రావద్దు, అత్యవసరమైతే తప్పితే బయటికి రావద్దని చెప్పిన నేపథ్యంలో యంత్రాంగం ముఖ్యమంత్రి సచివాలయం దగ్గర నుంచి ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తుంటే ఇక్కడ కోస్తా జిల్లాకు సంబంధించినటువంటి కలెక్టర్లు, రెవెన్యూ అధికారులు అందరూ కూడా అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని ఎప్పటికప్పుడు అధ్యయనం చేయడం, సమాచారాన్ని ప్రజలు చేరవేయడం చేస్తున్నారు. ప్రస్తుతానికైతే ప్రాణ నష్టానికి సంబంధించి ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది లేదు. తుఫాను తీరాన్ని దాటే క్రమంలో కొంత ఎక్కువ ఉధృతి ఉంటుంది కాబట్టి ఆ టైంలో ప్రజలు బయటికి రావద్దు, ఇళ్లలోనికి పరిమితం కావాలని అధికారులు చెబుతున్నారు. దానిలో భాగంగానే ఆ దిశగా ప్రస్తుతానికైతే ఇంకా వర్షం అయితే కొనసాగుతుంది కానీ సాయంత్రం నాటికి ఇంకా భారీ వర్షం, కుంభ వర్షం కురిసే అవకాశం అయితే కనబడుతుంది. ప్రస్తుతానికైతే అధికారులు ఎప్పటికప్పుడు ప్రతి జిల్లాలోనూ ప్రతి మండలంలోనూ అలర్ట్స్ అయితే ఇస్తున్నారు. ప్రజలను అయితే సురక్షిత ప్రాంతాలు ఉండాలని ఆదేశాలు ఇస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. అయితే రాజేష్, ఇటు ఇప్పటికే కొంతమంది ఎవరైతే తీర ప్రాంతాల్లో ప్రజలు నివసిస్తుంటారో వాళ్ళందరినీ కూడా ఇటు పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు, సురక్షిత ప్రాంతాలకు కూడా తరలిస్తున్నారు. సో అక్కడ ఎటువంటి ఏర్పాట్లు చేశారు? ఎస్, అంటే ముఖ్యంగా తీర ప్రాంతాలు ఉండే మత్స్యకారు తుఫాను వస్తే వాళ్ళని సురక్షిత ప్రాంతాలకి పునరావాస కేంద్రం తరలిస్తారు. దానిలో భాగంగానే కాకినాడ తీర ప్రాంతంలో ఉన్నటువంటి మత్స్యకారుల్ని సురక్షిత ప్రాంతాలు తరలించారు. పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి అక్కడ వాళ్ళకి అన్ని సదుపాయాలు కల్పిస్తూ ఉన్నారు. తీరం దాటిన తర్వాత వాళ్ళని వాళ్ళ గ్రామాలకు పంపించే అవకాశం కనబడుతుంది. ఎందుకంటే ముఖ్యంగా ప్రతి తుఫాను సమయంలో వాళ్ళంతా కూడా అక్కడ స్థానికంగా ఉంటారు కాబట్టి వాళ్ళందరూ కూడా సురక్షిత ప్రాంతాలకి తరలిస్తూ వస్తుంటారు. ప్రస్తుతానికైతే ఈ వాళ్ళందరినీ కాకినాడ తీరంతో పాటు ఇటు ఉప్పాడ ప్రాంతంలోని అందరినీ సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వాళ్ళకి పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి ఆహారం, నీరు అన్ని కూడా అందిస్తున్నారు. మరోవైపు అధికారులు కూడా ఎప్పటికప్పుడు ప్రజల్ని అప్రమత్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఈ ఉప్పాడ తీర ప్రాంతానికి సంబంధించి మనకు ఒకసారి అటు విజువల్స్ చూస్తే అదంతా కూడా ఉప్పాడ బీచ్ని ఆనుకునే గ్రామాలు ఉంటాయి. మత్స్యకారులు నివాసం ఉంటూ ఉంటారు. సముద్రం మీదే ఆధారపడి జీవనం సాగిస్తూ వస్తుంటారు. వాళ్ళకి తుఫాన్లు వచ్చిందంటే ప్రాణగండంలా మారుతుంది. కానీ ఈ మోంతా తుఫాన్ ఇంకా ప్రభావం ఎక్కువగా ఉండడంతో మొత్తం మనకు కనబడుతున్న ఆ గ్రామాలన్నీ కూడా అక్కడ ఖాళీ చేసి పునరావాస కేంద్రాలకైతే తరలించారు. తుఫాను తీరం దాటిన తర్వాత వాళ్ళని తిరిగి గ్రామాలకి తీసుకొచ్చే అవకాశం కనబడుతుంది. అయితే వాళ్ళు చెందే ఆందోళన ఏంటంటే తుఫాను కారణంగా తమ ఇల్లు కోల్పోతాం, తీవ్ర నష్టం కలుగుతుంది, ఒక శాశ్వత నివాసాలు ఇవ్వాలని కోరుతున్నారు ఉప్పాడ గ్రామ ప్రజలు. ప్రస్తుతానికంటే ప్రభుత్వం దృష్టిలో ఉన్నప్పటికీ ఈ తుఫాన్ తర్వాత పూర్తిస్థాయిలో చర్యలు తీసుకోవాలని కూడా ఇక్కడ స్థానికులందరూ చెబుతున్నారు. ఏదేమైనప్పటికీ మోంతా ఒక ఖచ్చితంగా చాలా ప్రభావం అయితే చూపించబోతుంది. దాని ప్రభావం మధ్యాహ్నం నుంచి కనబడుతుంది. సముద్రం అలలు ఎగసిపడడం కానీ, ఇక్కడ ఉప్పాడ బీచ్ రోడ్డు కోతకు గురవడం కానీ, లేకపోతే చెట్లు విరిగిపడడం ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ఇంకా సాయంత్రానికి తీరం తాకే క్రమంలో, తీరం దాటే క్రమంలో చాలా ప్రమాదకర పరిస్థితులు ఉంటాయి కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు, రాష్ట్ర ప్రభుత్వం అయితే సూచిస్తుంది. రైట్, థ్యాంక్ యూ రాజేష్. Huh?